పుల్లేంది వరలోచనం నవగణ శ్యామాభిరామాకృతిం విశ్వేశం కమలా విలాస విలసత్ పాదారవిందద్వయం దైత్యారిం సకలేందు మండిత ముఖం చక్రాబ్జహస్తద్వయం వందే శ్రీ పురుషోత్తమం ప్రతిదినం లక్ష్మీ నివాసాలయం. పూర్తిగా విచ్చుకున్న ఇందీవర పుష్పాల వంటి కళ్ళు గలవాడు, మేఘం వంటి దట్టమైన వర్ణము కలవాడు, చూసినా కొద్దీ చూడాలని అనిపించే సుందరమైన రూపం కలవాడు, సర్వ జగత్తులకి ఈశుడు, లక్ష్మీదేవిచే విలాసంగా సేవింపబడుతున్న పాదార విందములు కలవాడు, సకల రాక్షసుల నాశకుడు, ఎన్నో చంద్రుడుల యొక్క చల్లదనాన్ని పొందుపరుచుకున్న చందమామ లాంటి ముఖము కలవాడు, చేతిలో చక్రము తామర పువ్వు ధరించిన వాడు, లక్ష్మీదేవికి నివాసమైన వాడు అయిన శ్రీ పురుషోత్తముణ్ణి ప్రతిదినము నేను నమస్కరించెదనుగాక.